వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. ఎవరెవరు ఏ ఏ స్వభావాలు కలిగి ఉంటారో వాళ్ళ స్వభావము, వాళ్ళ నడక, వాళ్ళ ఆహారము, వాళ్ళ మాట, వాళ్ళ యొక్క తీరు, వాళ్ళు చదివేటువంటి గ్రంథాలు, వాళ్ళు పూజించే దేవుళ్ళు దేవతలు వాళ్ళకి అనుగుణంగానే ఉంటాయి. ఇదే విషయాన్ని ఇంతకు ముందర 14వ అధ్యాయంలో తెలుసుకుందాం. సత్వగుణం కలవారు దేవతలను పూజిస్తారు, రాజసగుణం కలిగిన వారు యక్షరాక్షసులను, తామస గుణం కలిగినటువంటి వాళ్ళు భూతప్రేత గణాలను పూజిస్తారు. సాత్వికులు మాత్రం దేవతలను దేవుళ్ళనే పూజిస్తారు అని చెప్పడంలో విశేషం ఏంటంటే, కార్యమును చూసి కారణాన్ని గుర్తించవచ్చు అనే సూత్రాన్ని అనుసరించి దేవతలు సాత్వికులు కాబట్టి వాళ్ళని పూజించేటువంటి వాళ్ళు సాత్వికులే ఉంటారు. దేవతలు అంటే ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఇంద్రుడు, వరుణుడు, యముడు, అశ్విని కుమారులు మొదలైన వాళ్ళందరూ శాస్త్రోక్త దేవతలు. దేవతల పూజలు సాత్విక క్రియలు అవటం వలన వాటిని ఆచరించేటువంటి వాళ్ళు కూడా సాత్వికులే. కానీ ఈ సాత్విక క్రియలని నిష్కామ భావంతో చేసేవారే పూర్ణ సాత్వికులు అవుతారు. అంటే ఫలితాన్ని ఆశించకుండా మనం చేయవలసిన పనిని చక్కగా నియమ నిబంధనలతో కూడినటువంటి వాళ్ళే చేయాలి. అలాగే యక్షులను రాక్షసులను పూజించేటువంటి వాళ్ళు రాజసగుణం. యక్షులు అంటే కుబేరుడు మొదలగువారు, రాక్షసులు అంటే రాహువు, కేతువు, ఇంకా భూతప్రేత పిశాచాలను పూజించే వాళ్ళని తామసులు అంటారు. పాపకర్మల వలన మరణం, తర్వాత భూతప్రేతముల వంటి వాయుప్రధాన శరీరం అంటే గాలి శరీరం కలిగిన వారిని భూతప్రేతాదులు అంటారు. మనుషుల శరీరం పృథ్వీతత్వం, అలాగే వాయుతత్వం. దేవతలు దివ్య శరీరులు. యక్షరక్షసులు అందరూ కూడా మొత్తం వాయు శరీరం కలిగినటువంటి భూతప్రేతాదుల్ని పూజించడం వలన అటువంటి లక్షణమే వస్తుంది. కనుక సాత్విక లక్షణం కలిగి ఉండాలి అని చెప్తున్నారు. జై గురుదత్త.